I wanna follow you. I wanna follow you. పర్లేదురా అందగాడివే. I wanna follow you. I wanna follow you. అబ్బా, రాత్రి తిండాలేందో ఈ పొద్దున్నే పరిగెత్తడాలేందో. అబ్బా ఏందబ్బా ఏదో సౌండ్లు వినిపిస్తున్నాయి. ఏం సౌండ్స్ అవి? ఏదో సౌండ్స్. చికెన్ బిర్యానీ. కూల్ చికెన్ కాదే, ఏదో సౌండ్స్ వస్తున్నాయి. ఎక్కడ? ఏంటది? బాస్, టీవీలో సినిమాలు తప్ప నేను ఏలియన్ బయట ఎప్పుడు చూడలేదు. నువ్వెవరు? నీ పేరేంటి? నా పేరు జెడ్బెడ్. నేను మార్స్ గ్రహం నుంచి వచ్చాను. మా గ్రహానికి ఎందుకు వచ్చావు? జీవనానికి అనుకూలమైన గ్రహాల అన్వేషణలో ఈ గ్రహానికి వచ్చాను. ఈ గ్రహం మొత్తాన్ని పరిశీలించాలి. ఓరిడేసాలు, మనమే వేరే గ్రహాలు ఎత్తుకుంటూ వెళ్తుంటే వీడు మనల్ని ఎత్తుకుంటూ వచ్చాడా? ఏదో ఒకటి చేసి వీడిని తెలివిగా ఎక్కడి నుంచి పంపించాలి, లేదంటే మనకే చాలా ప్రాబ్లం. ఇదిగో అటు చూడండి. చూస్తున్నా. అక్కడేం జరుగుతుందో అర్థమవుతుందా? ఏదో ఒక మనిషి బాధపడుతున్నట్టున్నాడు. ఏదో గొడవ జరుగుతున్నట్టుంది. దీన్నే ల్యాండ్ మాఫియా అంటాం. మాకిదంతా మావులే. ఏం జరుగుతుందో చూద్దాం పదండి. ఓకే పద. నా భూమి నాకు ఇచ్చేయండి అయ్యా. మా భార్య పిల్లకాయలు ఈదిని పడిపోతామయ్యా. అక్కడ బాధపడుతున్న వ్యక్తి ఈ ల్యాండ్ అంతా ఓనరు. వాళ్ళు అతని స్థలాన్ని కబ్జా చేద్దామని చూస్తున్నారు. అయితే నేను వెళ్ళి ఆ రైతుకి న్యాయం చేస్తా. మీరు ఆవేశపడద్దు. మీరు వెళ్ళి మీ పవర్ చూపించారనుకోండి, మన ఇద్దరం అందరికీ దొరికిపోతాం. నేను వెళ్ళి వాళ్ళ బుద్ధి చెప్పొస్తాను. మీరు రిలాక్స్ అవ్వండి. ఓకే. మా భార్య పిల్లకాయలు అంతా ఈదిని పడిపోతాం. భూమి నాకు ఇచ్చేసేయండి అయ్యా. అయ్యా నాకు వ్యవసాయం తప్ప ఏం తెలియదయ్యా.
కరుణించండి అయ్యా. అయ్యా దయచేసి నా భూమి నాకు ఇచ్చేయండి అయ్యా. రే, నేను కోరుకున్న భూమి నాకు దక్కకపోతే ఎంత కోపం వస్తుందంటే, ఈ బ్యాగ్ లో ₹1,00,000 ఉన్నాయి, తీసుకుని డాక్యుమెంట్ మీద సంతకాలు చేసిపో, లేకపోతే అంతే. ఏంటి ల్యాండ్ మాఫియానా? అవును. అయితే ఇప్పుడేందా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళకపోతే లేదంటే మీ అందరినీ పచ్చడి పచ్చడి చేసేస్తా. అబ్బో, ఏం పచ్చడి బాబు? గోంగూర పచ్చడా, టమాటో పచ్చడా? అరే చూడండి రా, ఏదో పచ్చడి చేస్తారంట. ఏం పచ్చడి? నువ్వు ఉండు, నేను చూస్తా. అసలు ఎవడ్రా నువ్వు? నీ మృత్యువుని. నన్ను నా పొలాన్ని కాపాడారయ్యా. మీరు దేవుడయ్యా. మీరు చల్లంగా ఉండాలయ్యా. ఓకే ఓకే, లేవండి. మీరు ధైర్యంగా ఉండండి. మీ రైతులంతా కలిసికట్టుగా ఉంటే మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. ధైర్యంగా వెళ్ళండి. చూశారుగా జెట్బెట్, ఇక్కడ మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుందో ఒక్కోరు ఒక్కోలా ప్రవర్తిస్తుంటారు. ఇవే కాదు, ఇక్కడ ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. నా మాట నుండి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఓకే, పద వెళ్దాం. ఇక్కడ మనుషులు చాలా తెలివిగలవారని అర్థమైంది. ఈ భూగ్రహం అంతా నేను ఎక్కడ ఆక్రమిస్తానోనని నువ్వు అబద్ధాలు చెప్తున్నావని నాకు అర్థమైంది. తెలిసిపోయిందా? భయపడకు, నేను ఈ విషయాలన్నీ మా గ్రహంలో చెప్పనులే. థ్యాంక్ యూ జెట్బెట్. థ్యాంక్ యూ. బాయ్. ఓకే, బాయ్. అమ్మయ్యా, మనం గ్రహాన్ని కాపాడేసుకున్నాం. అమ్మయ్యా, మన గ్రహం సేఫ్.